ప్రార్థన చేయండి, అక్కడ ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రేమలో కమల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, సమీపమైన తేజస్సులో అమరత్వం కలిగినటువంటి దేవుడు, సార్వభౌమాధికారముల దేవుడు, సత్య స్వరూపమైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపిగా నేడు కూడా నాతో మాతో సంచరిస్తున్నటువంటి మా దేవుడు స్తోత్రములు. సైన్యములకు అధిపతి యెహోవాను నామమునిచ్చినటువంటి దేవ, ఘనత మహిమ ప్రభావం పొందుటకు అర్హుడైనటువంటి దేవ స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతినటువంటి మా దేవుడికి స్తోత్రములు. ఆయన సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, సకల జీవులను సాధించినటువంటి దేవుడు, సార్వభౌమాధికారముల దేవ, నిరంతరం మా కొరకే విజ్ఞాపన చేస్తున్నటువంటి మా ప్రధాన యాజకులందరికీ స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. ప్రభావం జ్ఞాపకం చేసుకొని మరొకసారి మీ మందిరాల్లో మీ ప్రజలుగా సమకూర్చబడడానికి
మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం ఆయన. మా అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామములో మా కొరకు ఈ లోకంలో జన్మించారు. మా శిక్షను భరించారు, మా అవమానం భరించారు, మా నిందను భరించారు. మా కొరకు నలగొట్టబడి ప్రభా మరి మీరు రక్తము కారణంగా వేదన చూపించారు. మీరు కాల్సిన ప్రశస్త రక్తము ద్వారా మా ప్రతి పాపమును కడిగినందుకై స్తోత్రాలు. మా మనస్సాక్షికి శుద్ధీకరణ కలిగించినందుకై స్తోత్రాలు. మాకు నిత్య జీవ వరమించినందుకై స్తోత్రాలు. నిరంతరం ఉండేటువంటి రాజ్యము, నిత్యము ఉండేటువంటి రాజ్యం వరకు నన్ను మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుచున్నందుకై స్తోత్రాలు. ఎత్తబడే సంఘము, మహిమగల సంఘము ప్రభా మరి ఆ సంఘములో మమ్మల్ని ఐక్యపరిచి ప్రభా మరి పరలోక విధులు మమ్మల్ని పాలి భాగస్తులుగా చేసినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాయన. ఈ కార్యక్రమంలో మీరు ఏర్పరుస్తున్నటువంటి కర్తవ్య ప్రార్థన అందరి విశ్వాసం అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ అందరికి అనుబంధమైనటువంటి ప్రతి పల్లెలోనూ ప్రతి ఇంటిలోనూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తులను మీరే దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ పల్లెలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన రక్షణ పొందాలని మేము ఆశిస్తున్నాం. ఎవరైతే మీ వారికి విన్నారో ఆయా సమయాల నుంచి ప్రార్థించుకొని వెళ్ళారు అలాంటి వారందరినీ కూడా మీరు మరోసారి దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయ చూపించండి. కరుణగల దేవాన్ని వరకు కాపాడిన దేవుడు మీ కాపుదల భద్రత ఎంతగా మాటల చూపుతున్నందుకై స్తోత్రాలు. మీ కృపగలిగినటువంటి అస్మలు మమ్మల్ని దాచినందుకై స్తోత్రాలు. మమ్మల్ని మా ఆకలి దాహం తీర్చినవాడు, సేద తీర్చినటువంటి వాడు కనుక స్తోత్రం చెల్లిస్తాను. నేడు కూడా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి ఈ శుభ దినమును బట్టి ప్రభు దినమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమంతటి కొరకే మమ్మల్ని ఉదయకాలం నుండి మనం సిద్ధపరచడంలో రేవవిందు మరి భోజన పాలన సిద్ధపరచడంలో వీళ్ళెంతో కష్టపడి పనిచేసి సిద్ధపరిచారు ఆయన. మరి సిద్ధపరిచిన వారి స్తోత్రాలు ఎవరైతే సమర్పించున్నారో వారి యొక్క ప్రేమ వారి యొక్క మరి కృతజ్ఞతను బట్టి వందనములు వారు చేసుకున్న మేళను బట్టి మేము కూడా సంతోషిస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయా పల్లెలో రావాల్సిన ఆపరేషన్ సంఘాలు నడిపించండి. అధిక ఆలస్యాలను కూడా తీసుకురావడం సమయం దీర్ఘకరంగా చేయండి. సర్వ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెలు, పట్టణాలు జరిగేటువంటి పరిచయం ఆశీర్వాదకరంగా చేయండి. ఎవరు దాసులైనటువంటి వారు, దాసులైనటువంటి వారందరి మీద మీ విశేషమైన దృష్టి ఉంచండి. మీ కాపులను వివరించండి. చెప్పబడే ప్రతి మాట, పాడే ప్రతి పాట, చేసే ప్రతి ప్రార్థన అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అది ఆశీర్వదకరంగా కొంతమందికైనా మేలుకరమైనది కానీ కొంతమందికైనా రక్షణకరమైనది కానీ ఉండలాగిన దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పరిచయకి ప్రజలు ఉండేవారు రక్షణ పొందినట్టుగా ప్రేరేపించండి. ప్రభావ మరి ఇక్కడ కూడా మేము ప్రారంభిస్తున్నాం. మీ సన్నిధి మా మీద ఉంచండి, మీ దృష్టి మా మీద ఉంచండి, మీ అభిషేకం మా మీద ఉంచండి, మీ జ్ఞానం చొప్పున నడుచుకోవడానికి నేర్పించండి. ఆవిడను కూడా మీ స్వాధీనం చేస్తున్నాం. మీరు అర్థ పురుషులు తీసుకొని వస్తున్నాం. స్వాతంత్రం ఏమాత్రం చోటు లేకుండా సహాయం చేయండి. ప్రభావ మా ప్రతి కదలిక కూడా ఎంతో ఘనమైనది గాను మర్యాదపూర్వకమైనది గాను సమాధానకరమైనది గాను మరి మమ్మల్ని ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయ చూపించండి. వాడే పాటలు వాయించాలి. మరి వర్తమానం అలా సమయాన్ని బల వర్తమానం బల సమయాన్ని అర్పణ సమయాన్ని కూడా ప్రేమ సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రభావానికి అప్పగిస్తున్నాం. దయ చూపించండి. వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట్ సంఖ్య 231 పాడుతున్నాము. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై. 231 పాత పుస్తకాలు 197. జై జై యేసు రాజా, జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. పాపకు పాపములో పడియున్నా, పాపకు పాపములో
వాటి సంఖ్య 278. పాత పుస్తకాలు అంటే 238. 278 క్రొత్త పుస్తకాలు, 238 పాత పుస్తకాలు. 278 క్రొత్త పుస్తకాలు, 238 పాత పుస్తకాలు. యేసుని రక్తమే జై జై, ప్రభు యేసుని రక్తమే జై. యేసు నిరతమే జై జై, ప్రభు యేసు నిరతమే జై జై. యేసు నిరతమే మోక్ష మార్గం, యేసు నిరతమే మోక్ష మార్గం. నా పాపమందు దయను పరిహరించన్, నా పాపమందు దయను పరిహరించన్. యేసు నిరతమే జై జై, ప్రభు యేసు నిరతమే జై. యేసు నిరతమే ఏక మార్గం, యేసు నిరతమే ఏక మార్గం. ఎన్నో నెమ్మదితో నింపెనన్ను, ఎన్నో నెమ్మదితో నింపెనన్ను. యేసు నిరతమే జై, ప్రభు యేసు నిరతమే జై. యేసు నిరతమే సత్య మార్గము, యేసు నిరతమే సత్య మార్గము. సంతోషమిచ్చి స్థిరపరచెను, సంతోషమిచ్చి స్థిరపరచెను. యేసు నిరతమే జై, ప్రభు యేసు నిరతమే జై. యేసు నిరతమే శక్తి మార్గము, యేసు నిరతము శక్తి మార్గము. జయముతో నింపి జీవమేగను, జయముతో నింపి జీవమేగను. యేసు నిరతమే జై, ప్రభు యేసు నిరతమే జై. యేసు నిరతమే శాంతి మార్గము, యేసు నిరతమే శాంతి మార్గము. పాపభరమును పారద్రోలి
116 పాట. అర్పిల్లు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి ఉంది మరణ తెచ్చితివి మరణముంది సమాధి ఉంది మరణ తెచ్చితివి మరణముందని కమ్ముకుంది కాళ్ళ చేతులకు చబడి మరణముందని కమ్ముకుంది కాళ్ళ చేతులకు చబడి మరి అయితివి గొర్రె పిల్లవలె నా కొరకే ఓ ప్రభువా మరి అయితివి గొర్రె పిల్లవలె నా కొరకే ఓ ప్రభువా మరణ
రండి ఆలోచించే మనకు దేవుని వాక్యం నుండి ఒక భాగం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కలిసి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ప్రతి కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసముంచు ప్రతి వాడును నష్టకాలని నిత్యము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనందరికీ కలిసి చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనాన్ని కలిసి చూద్దాం. ఆ వారు గొర్రెల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్షులు బట్టి వారిని జయించున్నారు, కానీ ప్రాణ ప్రేమించడం తమ ప్రాణులను ప్రేమించిన వారు కారు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియుడి తండ్రి, మా స్తుతి స్తోత్రుడు పాత్రుడైనటువంటి దేవ, మా ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడైనటువంటి దేవుడు, అద్భుతములు చేయు దేవుడు, ఆశ్చర్యకాలు జరిగించి మా ప్రభు యేసుక్రీస్తు ప్రభువే లోకంలో జన్మించి మానవులందరి పాప దోషులు భరించిన దేవుడు, దాని కొరకై శిలువలో మీరు మరణించి సమాజంలో తిరిగి లేచారు. మీ శిలువ ద్వారా సమస్తాన్ని కూడా జయించినటువంటి దేవుడు, పాపం మీద, లోకం మీద, అంధకార శక్తుల మీద, ప్రతి విధమైనటువంటి ఆటంకం మీద విజయం పొందినటువంటి మీ శిలువ శక్తిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఆ శిలువ ద్వారానే గొర్రెల రక్తం బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వాటిని జయించున్నారని సాధారణ జయించారు. శిలువ ద్వారా మరణాన్ని జయించారు, శిలువ ద్వారా లోకాన్ని జయించారు, శిలువ ద్వారా అధికారాన్ని కూడా ఓడించినారు, శిలువ ద్వారా సమస్తాన్ని జయించి జయశాలిగా మూడవ దిన తిరిగి లేచినటువంటి మా ప్రియమైన ప్రభువా, విశ్వాసముల ద్వారా మాకు కూడా అటు విజయాన్ని మాకు అనుగ్రహించారు, రక్షణ మాకు అనుగ్రహించారు. మరణం మీద, లోకం మీద, పాపం మీద, అంధకార శక్తుల మీద మాకు కూడా విజయం ఇచ్చేటువంటి విజయశాలైనటువంటి దేవ, మీ విజయాన్ని బట్టి ప్రభావం మేము స్తుతించి ఆరాధించిన కొరకై ఈ దినాన్ని మాకు అనుకూలపరిచినందుకు స్తోత్రాలు. సమయాన్ని దీవించండి. రాలిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు చేసిన, ఇంకా రావాల్సినటువంటి వారు, కొత్తగా వచ్చేవారు, ఆహ్వానించిన వారందరూ కూడా నాయన మీటింగ్ సంఘంలో రావడానికి మీరే అనుకూలపరిచారు. మీ ముఖదర్శనం ద్వారా ప్రతి ఆశ తీర్చబడినట్టుగా మీరే సహాయం చేయండి. దాసులను అభిషేకించండి. మీ ఆత్మ సంచారం కోరుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు చదివినటువంటి భాగం ప్రతిసారి మాటికి చదవబడుతున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి మాట, దీనికి సాధ్యమైనటువంటి మాట వేరొకటి లేదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనమే కాదు, ప్రపంచమంతా కూడా ప్రతి మానవుడు కూడా ఈ మాటను అర్థం చేసుకుని గ్రహించినట్లయితే ధన్యుడిగా చేయబడుతున్నటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గ్రహించాలనేటువంటిదే ఈ మాట. దాదాపుగా 2000కు అధికమైన భాషలోని మాట్లాడి చెప్పబడుతుంది. ఈ మాట మాత్రమే 2000కు అధికమైన భాషలో
అనేకులకు వినిపించబడుతుంది. కారణం ఏంటంటే దేవుడు ఎవరు ప్రేమించలేదు లోకంలో ఎంతో మంది వచ్చారు, మహానుభావులు లోకాన్ని ప్రేమించినారు, వచ్చినారు. మరి వాళ్ళు వివాహం చేసుకున్నారు, పిల్లలు కన్నారు, రాజ్యాన్ని పరిపాలించారు, మంచివాళ్ళు అనిపించుకున్నారు, చనిపోయినారు. ఎవరు ఈ మాట పలకలేదు. నేను లోకాన్ని ప్రేమించడానికి లోకానికి వచ్చాను, నాయన విశ్వాసం వస్తే మీకు తీర్పు ఉండదు, నాయన విశ్వాసం వస్తే మీకు శిక్ష ఉండదు, నాయన విశ్వాసం వస్తే రెండో మరణం ఉండదని ఎవరు కూడా చెప్పలేకపోయినారు. కారణం ఏంటంటే మరణాన్ని జయించేటువంటి శక్తి ఎనభైగా ఉంది కాబట్టి ఈయన చెప్పగలిగినాడు. యేసు ప్రభువారికి మరణాన్ని జయించే శక్తి ఉంది. ఆయన లోకంలో జీవించినప్పుడు చెప్పాడు, నేను ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, దాన్ని మళ్ళా తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు ఆయన మాత్రమే చెప్పాడు. అందుకే ఆ మాట పలికాడు. దేవుడు లోకాన్ని ప్రేమించిన తర్వాత అప్పగించుకున్నాడు. ఆ అప్పగించుకోవడం ద్వారానే మానవుడు విడుదల కలిగింది. కనుకనే వీళ్ళ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి మనం దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. అయితే నిన్ను నన్ను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే వీళ్ళ మరి రోమపత్రిక 3:20 మాత్రం తెలుసు. ఏమని తెలుసు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారనే సత్యాన్ని ప్రతి మానవుడు గుర్తించగలడు. దేవుడు లోకాన్ని ప్రేమించినందుకు గుర్తించాలి. లోకాన్ని ప్రేమించి పాపం చేత అపరాధం చేత చచ్చినటువంటి మనను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి సత్యాన్ని ఎప్పుడైతే గుర్తించగలమో ఆ మరణం నుండి మనం తప్పించుకోగలము. ఆ మరణంలో జీవుడికి దాటించబడగలమైనటువంటి సత్యాన్ని గుర్తించవలసిన వారు ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతి మానవుడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రావాల్సిన ఉద్దేశం, ఆ లోకానికి వచ్చేటువంటి ఉద్దేశం అది. కనుక బిడ్డలారా, లోకానికి వచ్చే ఉద్దేశం ఏంటంటే మత స్థాపన చేయడానికి రాలేదు లోకానికి, లేకపోతే ఒక కులానికో మతానికో మరి శాఖకు చెందినటువంటి వారి వరకు రాలేదు లోకానికి. కనుకనే రాయబడిందంటే చూడండి, ఇక్కడ మొదటి యోహాను సువార్త 1:29 రాయబడిన మాట. యోహాను సువార్త 1:29 లోక పాపను మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్ల. ప్రభు యేసుక్రీస్తు వారు లోపలటువంటి సమస్త పాపలను మోసుకొని పోవడానికి, సమస్త పాపలను పరిహరించడానికి, సమస్త పాపల కొరకే మరణించడానికి, సమస్త పాపలను విడుదల చేయడానికి, సమస్త పాపలను వారికి క్షమాపణ ఇవ్వడానికి, సమస్త పాపలను దుర్నీతి నుండి క్షమించి నీతిమంతులను తీర్చడానికి లోకానికి వచ్చేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కనుక ఉదయకాల సమయంలో ఆరాధించేటువంటి నేను ప్రభు యేసుక్రీస్తు వారు లోక పాపను మోసుకొని ఎక్కడ మరణించాడు? శిలువలో మరణించాడు. శిలువలో ఆయన మరణించాడు. ఆ శిలువ మనకు ప్రాధాన్యమైనటువంటిది. శిలువ ప్రాధాన్యం కనుక మెడలో వేసుకుందామా, లేకపోతే చేతి మీద వేసుకుందామా, ఇంట్లో పెట్టుకుందామా, గుడి మీద పెట్టుకుందామా కాదు. శిలువ కార్యం మన హృదయంలో జరిగించబడాలి. ఆ శిలువ ద్వారా లోకాన్ని జయించినవాడు, పాపాన్ని జయించాడు, అంధకార శక్తులను జయించాడు, అధికారం జయించాడు, మరణాన్ని జయించాడు, పాతాళాన్ని ఓడించాడు శిలువ శక్తి ద్వారా. బిడ్డలారా, శిలువ శక్తి ఏంటో చూడండి. అందుకే కొరింథీ పత్రికలో రాయబడింది. లోకానికి ఎట్లా ఉందంట? మొదటి కొరింథీ పత్రిక 1:8 రాయబడింది. శిలువను కూర్చోటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉంది. శిలువను చూడగానే వెరితనముగా అనుకుంటున్నారు. శిలువ అంటే ఆయన 3 మేకుల్లో వేలాడినాడు. 3 మేకులు తీసేసుకోలేడు, మనకేం చేస్తాడు అనేటువంటి సులభమైనటువంటి స్వభావంలో లోపల అనేక ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ 3 మేకుల మీద ఆయన వేలాడకపోతే పీడారా? ఆ 3 మేకుల మీద వేలాడగల కారణం ఏంటంటే పాపంగా చేయబడ్డాడు, శాపంగా చేయబడ్డాడు. ఏ వేదన లేకుండా లోపల ప్రతి మానవుడు కూడా పాపం చేసి పాపానికి రావాల్సినటువంటి శిక్షను పొందవలసిన వాడేందుగా మనందరి దోషములను ఆయన మీద వేసుకున్నాడు. శాపగ్రాహిగా చేయబడ్డాడు, పాపంగా చేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆ బ్రాహ్మణ మీద వేలాడున్నాడు. లేనట్లయితే పిల్లారా, నేను వేలాడవలసినటువంటి వారిని తెలుసుకునేటువంటి వారు ఉన్నారు. ఆ శిలువ శక్తిని మనం ఎప్పుడైతే గ్రహించగలమో ఆ శిలువ శక్తి ద్వారానే మనకు కూడా విజయం కలిగించినాడు. రండి, మొట్టమొదటిగా 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. 2వ తిమోతి పత్రిక
మొదటి అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కారణమే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధ పిలుపులో పాల్గొనటకు ఆయన మనను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి శివమును అక్షయతను సువార్తమైన వెలుగులోనికి తెచ్చను. మీరు గమనించండి, ఇక్కడ ఒక మాట ఏమిటి? క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి. కనుక పాపమైనటువంటి మనకు పాపంలో చేసినటువంటి జీతం మరణము, ఆ మరణాన్ని శిలువ ద్వారా నిరర్థకము చేశాడు. అర్థమైందా? నిరర్థకం అంటే అర్థమైందా? నిరర్థకం అంటే దాన్ని వ్యర్థపరచడం. శిలువ మరణం ద్వారా మరణమైనటువంటి పాప మరణాన్ని వ్యర్థపరిచాడు, మరణం లేకుండా చేశాడు. కనుక శిలువ వలన మన యొక్క జీవితంలో మన క్రియలు బట్టి కాదు కానీ తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసు ద్వారా మనకు వెళ్ళినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మన మీద మరణము నిరర్థకమైపోయింది, అర్థమైపోయింది. శిలువ ద్వారానే. ఇంక వేరే యజ్ఞముల ద్వారా, యాజకుల ద్వారా, పూజల పురస్కారం ద్వారా, తీర్థయాత్రల ద్వారా, దాన ధర్మాల ద్వారా మన నుండి దూరం కాలేకపోయాలి. ఆ శిలువ ద్వారా మరణమైనటువంటి మరణ శాస్త్రము, మరణము వ్యర్థపరిచాడు దేవుడు. ఆయన శిలువలో మరణించినాడు కాబట్టి. కనుక శిలువ వలన మనకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం మొట్టమొదటి ఏంటంటే మరణమైనటువంటి మరణ శాస్త్రము వ్యర్థమైపోయింది అనే సత్యాన్ని మనం గుర్తించాలి. రెండవదిగా యెషయా గ్రంథము 25వ అధ్యాయం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం చూడండి. 25వ అధ్యాయం 8వ వచనంలో 8వ వచనం 25వ అధ్యాయం 8వ వచనంలో అయ్యా మరణం ఇకన్నటికీ ఉండకుండా ఒక చదవండి. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన వెలిగివేయును. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత. శిలువ ద్వారా మనకు వెళ్ళినటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటంటే మరణము వ్యర్థపరిస్తే కూడా కనబడుతూ ఉంటది, వ్యర్థపరిచినటువంటి కూడా కనబడుతూ ఉంటది. అయితే కనబడకుండా కూడా దాన్ని ఆయన మింగివేశాడు. శిలువ ద్వారా మరణమును మింగివేసినటువంటి వాడు. శిలువ కనబడకపోతే శిలువ మనలను శిలువ మీద ప్రాణ మీద విడవలసినటువంటి వారి మరణను ఆయన మరణంకి ఎక్కి ఆ శిలువను వ్యర్థం చేశాడు, నిరర్థకం చేశాడు. రెండవదిగా ఆయన దాన్ని కనబడకుండా కూడా మన కొరకై దాన్ని మింగివేసిన వాడు ఉన్నాడు. నేను చెప్పుకుంటూ అనేకసార్లు మన పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడని ఆయన సముద్ర అగాధంలో పడవేశాను. ఆయన మన పాపలు ఆయన వీపు వెనక వేసుకున్నాను. ఆయన మన పాపం మన వీపు వెనక పడవేశాను. అవి కనబడకుండా ఉంటారు. ఇక మరణం లేకుండా చేశాడు. ఎవరికి? అందరికి కాదు, విశ్వసించినటువంటి వారికి మాత్రమే, ఎరిగిన వారికి మాత్రమే. మరి విశ్వాసంతో ప్రభువుకి వచ్చి క్షమాపణ పొందినటువంటి వారికి మాత్రమే కనబడకుండా చేశాడు. మింగివేసిన వాడు శిలువ వలన. ఆయన శిలువలో మరణించడం ద్వారా మన మీద మరణం లేకుండా మరణాన్ని మింగివేశాడు. మనం లేకుండా నిరర్థకం చేశాడు. దాన్ని కనబడకుండా మింగివేసినటువంటి వాడిగా ఉన్నాడు. మనం చూడండి, మరి కీర్తన 9లో ఒక మాట ఏమంది? కీర్తన 9:14 వచ్చింది. కీర్తన 9 మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు అనగా మరణ ద్వారాన్ని మూసేశాడు పూర్తిగా. ధరించి ఆయనే కనబడకుండా. అందుకని రెండో మాట మీద మనకి అధికారం లేదు, మన మీద అధికారం లేకుండా చేశాడు. కనుక ఈ ఉదయం సమయంలో ప్రభుని ఆలోచించే దేవుడండి. ప్రభు యేసుక్రీస్తు లోక పాపం మోసుకుని దేవుడు గొర్రెలుగా ఈ లోకం నుంచి మనం ప్రేమించాడు. ప్రేమించడం ద్వారా మన మీద ఉన్నటువంటి పాప మరణాన్ని ఆయన నిరర్థకం చేశాడు, వ్యర్థపరిచాడు. రెండవదిగా దాన్ని కనబడకుండా మింగివేసినాడు, ఇక మూసేశాడు కనబడకుండా. ఇలాంటి ఆధిక్యత కేవలం శిలువ వలననే. మన క్రియలు బట్టి, మన భక్తిని బట్టి, మన కులము, మన మతము, మనకున్నటువంటి మంచి పేరు, లేదా మనకున్నటువంటి మంచి జ్ఞానం బట్టి మనం మరణం చేయించలేదు. పరలోక వారసులుగా చేయబడలేదు.
ప్రభు శిలువలో మరణించడం ద్వారానే, ఆ మరణమును నిరర్థకం చేయడం ద్వారా, ఆ మరణాన్ని కనబడకుండా మరి మిగివేయడం ద్వారా ఆ ద్వారాన్ని పూర్తిగా మూసివేసేసాడు. అందును బట్టి ప్రభువు మనము స్తుతించవలసిన వారు ఉన్నారు. మూడవదిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. 1 పేతురు పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైన అనంతతను ధరించుకున్నప్పుడు విజయం కలుగునట్టు మరణము వెంకబడిను అని వ్రాపిన వాక్కు నెరవేరును. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? విజయం ఎక్కడా? మరణము ముల్లు పాపము, పాపమున్న బలము ధర్మశాస్త్రమే. తర్వాత అయినను మన ప్రభువు యేసుక్రీస్తు మూలముగా మనకు జీవము కలిగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా ఆ శిలువ వలన మనకు కలిగినటువంటి మరణము ఓడిపోయింది. దాని మీద విజయం పొందినాడు. మరణించకుండా సాతానుడు అడ్డుకున్నాడు. ఒకసారి ఎప్పుడు అడ్డుకున్నాడు అంటే యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్ళకుండా ఒకసారి సాతానుడు అడ్డుకున్నాడు. ఎప్పుడు అడ్డుకున్నాడు అంటే గుర్తుంది ఎవరికన్నా? శిలువ మరణానికి వెళ్ళకుండా సాతానుడు ఒకసారి అడ్డుకున్నాడు. పేతురు ద్వారా అడ్డుకున్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? సాతానా నా వెనుక పో అన్నాడు. ప్రభువా ఇదిగో నేను మరణానికి వెళ్తున్నాను అంటే వాళ్ళు ఏమన్నారు? ప్రభువా అది నీకు దూరముగా అన్నారు. లేదు లేదు, నాకు దూరం కాదు. నేను ఆ మరణం పొందకపోతే మీకు విజయం లేదు. నేను ఆ మరణాన్ని పొందకపోతే మీరు మరణం చేత ఇక కొట్టుబుట్టాడుతూనే ఉంటారు. కనుక అనేక సార్లు సాతానుడు యేసు ప్రభువుని శిలువకి వెళ్ళకుండా అనేక సార్లు శోధించబడ్డాడంటే మరి యెరూషలేము ఎదుర్కొని గొల్గొతా కొండ వరకు కూడా విపరీతమైనటువంటి దెబ్బల చేత గాలి చేత బాధించి 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 తీసుకెళ్లారు. అప్పుడైనా బాధ నాకు బాధ పెట్టద్దు, ఇప్పుడైనా వెళ్ళిపోతా నేను అంటాడేమో అని గమనించాలి. మరణం మీద విజయం పొందినటువంటి వాడు శిలువ ద్వారా మరణం మీద విజయం పొందినాడు. సాతాను మీద విజయం పొందినాడు. కనుక ఇదే కారణం. శిలువ మరణం ద్వారా మొదటిగా శిలువ మరణం ద్వారా మరణం నిరర్థకం అయిపోయింది. రెండవదిగా ఆ శిలువ మరణం ద్వారా ఆ శిలువ ద్వారా ఆ మరణము మృంగివేయబడింది. మూడవదిగా ఆయన శిలువలో మరణించడం ద్వారా ఆ మరణము మృంగివేసేసాడు. మృంగివేయడం కాదు, ఇంకేం చేయబడింది? విజయం పొందినాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ? కూర్చావు కూర్చావు కూర్చావు, ఎక్కడ కూర్చావు? లాస్ట్ బల్లెం కొట్టు వరకు కూడా కూర్చుంది ఆ మరణం. ఇంకా నాకు ఈ మరణం వద్దు అంటాడేమో అని, ఆ మరణం తప్పించుకుంటాడేమో అని చివరి దాకా మరణం ముళ్ళు తాకుతే కూర్చింది. అయితే దాన్ని కూడా భరించి దాని మీద కూడా విజయం పొందినటువంటి వాడు ఉన్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణమే విజయమే కాదు, సమాధి కూడా గెలిచాడు. సమాధిలో నుండి కూడా బయటికి లేచి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. బిడ్డారా, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఇక ఎక్కడది విజయం? ఓడిపోయింది. మరణం ఓడిపోయింది. కనుక ఇక నిరర్థకం చేసినటువంటి వాడు, దాన్ని మింగివేసినటువంటి వాడు, దాని మీద విజయం పొందినటువంటి వాడు. నాలుగోది రండి. అది రోమాపత్రిక 16వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానుని కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును. సమాధానకర్తయగు దేవుడు శిలువలో మన కొరకే మరణించడం ద్వారా సాతాను కూడా మాటికి కూర్చేవాడు, మరణానికి పోకుండా అడ్డుకునేటువంటి ఈ సాతాను విజయం పొంది కాళ్ళ కింద చితకదొక్కించేశాడు కనబడకుండా. వీడారా అంటే కనబడుతుంది, మనకు కనబడుతుంది. ఇప్పుడు సాధారణుడు అక్కడ నన్ను ఓడించావు కాబట్టి నీ పిల్లలు నేను మరి ఓడిస్తానని మన మధ్య సంచరిస్తున్నాడు అదే సాధారణ. కానీ వీడారా మరణమును మింగివేసినటువంటి వాడు, మరి శాపాన్ని తొలగించినటువంటి వాడు. చూడండి, నాలుగోదిగా మరి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో సాధారణ చితకదొక్కి ఏం చేశాడు? 15వ వచనం మరియు 15వ వచనం
15-15 మరియు 3:15 మరియు నీకును స్త్రీకి నీ సంతానమును ఆమె సంతానమును వైరం కలిగేసినను అది నేను తల మీద కొట్టును పడి మీద కుట్టుదని చెప్పాను. కనుక అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శాపం పెట్టేటువంటి మరి అవ్వ చేసినటువంటి పాపను బట్టి అవ్వకు శాపం వచ్చింది. ఎక్కడ? సాతాను శోధించాడు కాబట్టి ఆ సాతాను తల మీద కొట్టింది. అప్పుడే చెప్పినాడు, నువ్వు తల మీద కొడతావు, అది నేను మెడ మీద కొడుతుంది, కాటు వేస్తుంది. ఆ విధంగా ఆ తల మీద కొట్టలేక చేతగాక పాపలు పడిపోయినా మనం. అయితే యేసు ప్రభువు దాన్ని తొక్కేశాడు. శిలువలో మరణించడం ద్వారా దాని ప్రయత్నాలు, దాని యొక్క ఆలోచనని కూడా శిలువలో తొక్కిపడేశాడు. కనుక ఆయన మరణం ద్వారా మరి ఆ పాప శాపం, అది కూడా ఆదాము యొక్క లేదా హవ్వ యొక్క పాపము దోషము శిలువలో మరి మరణించి విజయం పొందడం ద్వారా ఆ దేవుడు ఇచ్చినటువంటి యొక్క శాపము తొక్కివేయబడింది. కానీ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా మరి ఆ యొక్క ఆదాము హవ్వ చేసినటువంటి పాపను బట్టి మరణం ప్రవేశించింది. ఆ మరణము నిరర్థకం చేశాడు, ఆ మరణాన్ని మింగివేశాడు, ఆ మరణం మీద విజయం పొందినాడు. ఆ మరణం యొక్క పాప శాపములను ఓడించి ఆ సాతాను మీద విజయం పొందినటువంటి వాడిగా చూస్తాం. తొలగిపోయింది, శాపం తొలగిపోయింది. తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చదివాము 2వ భాగంగా మరి ఆ విజయం బట్టి చూడండి, చదువుతాము. 12:11 ఏమో చదివాము. వారు గొర్రెల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు. కనుక ఇప్పుడు మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే యేసు ప్రభువుని విశ్వాసించే ప్రతి వారు కూడా ఇదే సాక్ష్యము. ఆ గొర్రెల రక్తం ద్వారా సాతానా మీరు నా ప్రభు ఓడించారు, సాతానా మీరు నా ప్రభుని మరి మరణం నా మీద మరణం ఉంది, నీకు మరి మరణశాస్త్రం నా మీద ఉంది, దాన్ని నిరర్థకం చేశాడు, దాన్ని మింగివేశాడు, దాన్ని జయించాడు. నేను సాతాను నిన్ను చెరువులో తొక్కేశాడు, నా మీద నీకు విజయం లేదు, నా మీద నీకు విజయం లేదని చెప్పగలిగినటువంటి వారుగా మనం ఉండాలి. కనుక తాము ఇచ్చిన సాక్షులు బట్టి గొర్రెల రక్తులు పెట్టి వారిని జయించిన వారిగా మనం ఉన్నాం. కనుక జయశీలుడు అనేటువంటి ఆ ప్రభు మనకు విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చినటువంటి ప్రభువును మనం ఆరాధించేటువంటి వారు ఉండాలి. కనుక ఈ 4 సంగతులు మనం మరి 20వ అధ్యాయము 20 చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ఆ సాతాను ఓడించి అక్కడ పంపించాడు. 20 వస్తుంది అన్నమాట. చూడండి 20:20లో క్షమించండి 20:10లో 20:10 వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు, వారి యుగయుగముల దివారాత్రులు బాధించబడుదురు. కనుక చివరిగా దాని తీర్పు ఏంటంటే యుగయుగములు అబద్ధ ప్రవక్త సాతాను కూడా ట్రినిటీ ఉన్నది. మన ప్రభుకి ట్రినిటీ ఉంది కదా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ సాతాను కూడా 3 పేర్లు ఉన్నాయి. అదే ఇక్కడ రాబడింది, అపవాది, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు కూడా ఎక్కడికి చేర్చబడ్డారంటే యేసు ప్రభువు శిలువను జయించి, మరణాన్ని జయించి, సమాధిని గెలిచి, లోకాన్ని జయించి, మరి మరణ మూరుడు విరిచివేసి మృంగివేసి దాన్ని చేయడం ద్వారా ఇక సాతాను ఆదాము హవ్వను ఓడించి మరణం శాస్త్రాన్ని తీసుకొచ్చాక సాతాను ఎక్కడ పెట్టండి వాయువులు మరి అగ్ని గంధకముల మండులో బంధించేటువంటి వాడిగా ఉన్నారు. కనుక వారి మీద మనం విజయం కలిగి ఉండాలంటే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాలి. దేవాన్ని నన్ను ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నీ కొరకు నా కొరకు శిలువను ఎక్కాడు. ఆ శిలువనే నేడు మనకు విజయం ఇచ్చింది. ఆ శిలువ ద్వారానే మరణం మీద మన మీద అధికారం లేకుండా చేశాడు, మరణం కనబడకుండా చేశాడు, మరణాన్ని నిరర్థకం చేశాడు. మరణమా ఎక్కడున్నావు సాతాను అడుగు, సాతానా నువ్వు నన్ను ఏం చేయలేవు. అందుకని పాట కూడా చిన్నపిల్లల పాట ఉంది, సండే క్లాస్ పిల్లలకు. సాతాన పారిపో, సాతాన పారిపో, నీవేమి చేయలేవుగా, యేసు నన్ను రక్షించాడు, నా పాపం కడిగి. పాట ఉంది నాకు మర్చిపోయాను చాలా.
కనుక సాతాను ఏం చేయలేవు. ఎందుకంటే నా ప్రభు శిలువలో నీ మరణాన్ని నిరర్థకం చేశాడు, దాన్ని రిగివేశాడు, దాన్ని మరి దాని మీద విజయం పొందినాడు. ఆ శాపం తొలగించబడింది నా మీద అనేటువంటి ఆధిక్యత మనకు కలిగించాడు. విశ్వసించేవాడు ఈ 4 ఆధిక్యతలను కలిగి మనం ప్రభుని ఆరాధించాడు. కనుక తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, గొర్రెల రక్తం బట్టి మనమే సాక్ష్యం. ఉదయకాలం ఇది మరి సత్యంలో గ్రహించిన వారిని ప్రభు మనము సంతోషంగా మరి ఆ వినవాక్యం బట్టి ప్రభు శిలువ ద్వారా మనకి ఏమి ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. లోపల దేని వల్ల మన క్రియల వల్ల కాదని మరి 2వ కొరింథీయులుగా 2వ తిమోతియులుగా 2వ అధ్యాయం 19 వచ్చిన దైవం మన క్రియలను బట్టి కాక దేవుడి అనాదికాల సంకల్పంలోనే ఆయన కృపను బట్టి ఆయన కనికరను బట్టి సువార్త ద్వారా వెలుగులను తీసుకొచ్చాడు. ఆ వెలుగు సువార్త ద్వారా నిన్ను నన్ను రక్షించాడు. ఇంకా ఇటు వెలుగు సువార్తను చూడకూడదు. లోపల చీకట్లు పాడైపోతున్నటువంటి వారి కొరకు ఇంకా చెప్పబడుతుంది. అదే సిలువను కూర్చున్నటువంటి వార్త, లోపల అనేకులు సిలువను కూర్చున్నటువంటి వార్త వినగానే వెరితనంగా ఆశిస్తున్నారు, వెరితనంగా ఆలోచిస్తున్నారు. వెరితనంగా ఇంకా దేవునే ఎవరైతే ఇంకా మరి ఈ రక్షణ పొందకపోతే, ఈ శిలువ ద్వారా విమోచన విడుదల కలగకపోతే, శిలువ మీద విజయం పొందినటువంటి ప్రభుత్వ విశ్వాసం ఉంచకపోతే నీవు ఇంకా అడుగుతుందనే ఉందా? సాతాను నీవు చితకదొక్కాలని కోరుతున్నాడు కానీ అయితే సాతాను కిందనే నీవు ఉన్నావు. ఇంకా శిలువలో విశ్వాసం ఉంచు. అప్పుడు నేను ప్రేమించాడు, ప్రేమించి తన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తమును కార్చాడు. చివరి రక్తముట్టు వరకు కూడా సాతాను మరి శోధించాడు, పుచ్చాడు. అయితే దాన్ని జయించాడు, దాని మీద విజయం పొందాడు. సాతాను తొక్కేశాడు. అందరూ బట్టి మనం చూపించారు. ప్రభువా నాకు వరకు శిలువబడాలనుకున్నాను. నాకున్నటువంటి ప్రతి దోషమును మా పితరులను ఆదాము హవ్వ చేసినటువంటి ఆ పాప దోషము నా మీద లేకుండా పూర్తిగా కడిగివేశాను. అందరూ బట్టి నేను పొందాను. ఆ విధంగా ప్రభు మనము స్తుతిస్తాము. రండి పల్లవి పాడతాము, ఆ తర్వాత ప్రభువును ఆరాధిస్తాము. లేచినప్పుడు పాట పాడతాము. ఆరు 643 పాట పాడతాము. పాత పుస్తకాలు అంటే 543. 643 మొదటి 2 చరణాలు, చివరి చరణ మాట పాడతాం. చివరి చరణ పాడేటప్పుడు సెకండ్ క్లాస్ పిల్లలు వెళ్ళిపోతారు. ముందు అమ్మాయిలు వెళ్ళిపోతారు. వరుసగా వెళ్ళండి, గుంపులుగా పరిగెత్తద్దు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెనకాల మరి బాయ్స్ వెళ్ళాలి. క్రమంగా పాటించండి. ముందు అమ్మాయిలు వెళ్తారు, వరుసల్లో వెళ్ళండి. మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడతాం. ప్రభుకే స్తోత్రం, మృతిని గెలిచెను, ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఓ సమాధి విజయమే మరణమాము లెక్కయ, వెంకి జయము మరణము ఫలించే సత్య భాగ్యము. ఓ సమాధి విజయమే మరణమాని వెలుగ,
ఎవరు కనుక్కోకండి. ఎవరు అసలు ముందుకు రండి, ముందుకు వచ్చి కూర్చోండి. రెండు వాక్యం బట్టి రండి, ముందుకు రండి. పిల్లలు ఎవరు ముందుకు రండి, ముందుకు వచ్చి కూర్చోండి. నిన్న వాక్యం బట్టి గట్టిగా బిగ్గరగా కొన్ని మాటల చేత ప్రభుత్వం మనం ఆరాధిస్తాం. ప్రేమగా మా ప్రియ పనులు తండ్రి, శివాజీ రాజా